దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఇవాల్టితో నామినేషన్లు ముగిశాయి. ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానుండడంతో అధికార పార్టీ సభ్యులే ఈ స్థానాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో పరిస్థితి చూసినట్లయితే ఖాళీ అవుతున్న 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లే ఈ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం. అభిషేక్ సింఘ్వి వేం నరేందర్ రెడ్డి ఇద్దరు సార్లు ఎంపీలు అయినట్టే అసెంబ్లీకి వచ్చి నామినేషన్ కాయిదాలు సమర్పించారు. సీఎం సారు మంత్రులు ఎంటరాంగా తెలంగాణకెళ్లి రాజ్యసభకి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది హైకమాండ్. అభిషేక్ సార్ది రాజస్థాన్ రాష్ట్రము. సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైన కేసులు వాదించిన సీనియర్ వకీల్ కూడా మొన్నటిదాకా కూడా మన కాంచెల్లి ఎంపీ అయితే మళ్ళీ ఇప్పుడు కాబోతున్నాడు. ఇక వేం నరేందర్ రెడ్డి సార్ పుట్టింది మహబాద్ జిల్లా. 22 ఏళ్ల కిందట టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిండు. రేవంత్ రెడ్డి సార్ తోటి సైకిల్ దిగి కాంగ్రెస్ లో వచ్చి పిసిసి వైస్ ప్రెసిడెంట్ పదవి చేసిండు. పార్టీ పవర్లోకి వచ్చిన కాంచెల్లి సీఎం సార్ కు సలహాదారుడు. ఇద్దరు జిగ్రి దోస్తులని పేరుంది. అయితే ఈ ఎలక్షన్ లా ఎమ్మెల్యేలకే ఓటక్కు ఛాన్స్ ఉంటది. బలం బలగం చూస్తే అధికార పార్టీకి తప్ప బీఆర్ఎస్ బీజేపీకి ఛాన్స్ లేవు. అందుకే పోటీకి రాలే. మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది ఎమ్మెల్యేలను దోలి. ఒక ఆయన సొంతంగా నిలబడ్డాడు గాని నామినేషన్ కాయిదాల మీద 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు కావాలి కాబట్టి ఉత్తదే అయినట్టే. గీ లెక్కన పోటీ లేకుండానే అభిషేక్ సింఘ్వి సారు నరేందర్ రెడ్డి సారు రాజ్యసభకు పోతురు అన్నట్టు.